మీకు చాలా పెయిన్‌ఫుల్ పీరియడ్స్ ఉన్నాయా? పీరియడ్స్ వస్తున్నప్పుడే మీరు భయపడతారా? పీరియడ్స్ అంటే నాకు డేట్ వస్తుంది. నాకు వద్దు ఇంకా ఈ పీరియడ్స్ అనేది. మీరు చాలా సఫర్ అవుతారా పీరియడ్స్ టైంలో? బట్ అందరూ ఇది చాలా కామన్. ఇది చాలా రేర్. యూ హ్యావ్ టు గ్రో అప్. మీరు బేర్ చేయాలి అని అంటారా? అయితే డెఫినెట్‌లీ ఈ వీడియో మీకోసం. హాయ్! నేను డాక్టర్ మూల్య, గైనకాలజిస్ట్ ఫ్రమ్ యూనియన్ స్పెషాలిటీ క్లినిక్స్, కొండాపూర్, హైదరాబాద్. నేను చెప్పేది ఏంటంటే ఎండోమెట్రియోసిస్ మీరు వినే ఉంటారు. ఎండోమెట్రియోసిస్ ఇట్ ఈస్ అ వెరీ పెయిన్‌ఫుల్ కండిషన్ అండి. ఈ కండిషన్ ఉన్న లేడీస్ చాలా సఫర్ అవుతారు. ఆ సఫరింగ్ ఎట్లా అంటే ఇంక వాళ్ళకి పీరియడ్స్ వస్తుంది అని అంటేనే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళు మెంటల్‌గా చాలా స్ట్రెస్ తీసుకుంటారు. అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? అది మనం మేనేజ్ చేయగలమా? యెస్. ఇట్ ఈస్ డెఫినైట్‌లీ ఎ మేనేజబుల్ కండిషన్. ఎండోమెట్రియోసిస్ అంటే మనకి ఏదైతే లైనింగ్ ఎవ్రీ మంత్ యూట్రస్‌లో గ్రో అవుతుందో అండ్ అదే లైనింగ్ మనకు బయటకి పీరియడ్స్‌గా వస్తది. బట్ కొన్నిసార్లు ఏంటంటే మల్టిపుల్ కాజెస్ వల్ల ఈ లైనింగ్ అనేది మనకి యూట్రస్ బయట కూడా గ్రో అవుతుంది. యూట్రస్ వాల్స్ మీద గానీ, మనకి ట్యూబ్స్‌లో కానీ, లేదంటే ఓవరీస్ మోస్ట్ కామన్‌లీ ఓవరీస్‌లో గ్రో అవుతుంది. అండ్ వెరీ రేర్‌గా కొంతమందికి ఐస్‌లో అండ్ కొంతమందికి నెక్‌లో, కొంతమందికి మీ సిజేరియన్ స్కార్ మీద కూడా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఎక్టోపిక్ ఎండోమెట్రియం అంటాం దీన్ని. ఇట్లా గ్రో అయినప్పుడు ఏంటి అనంటే, మనకి యూట్రస్‌లో పెరిగే లైనింగ్ పీరియడ్స్ ద్వారా బయటకొచ్చేస్తది. సో, మనకంత పెయిన్ ఉండదు. బట్ ఈ బయట పెరిగే ఎండోమెట్రియంని మనకు పీరియడ్స్ వచ్చినప్పుడు అవి కూడా దే స్టార్ట్ బ్లీడింగ్. అవి కూడా దే షెడ్ ద బ్లడ్. బట్ వాళ్ళకి ఆ బ్లడ్‌కి బయటికి రావటానికి ఛాన్స్ ఏమి ఉండదు. సో, అప్పుడేమైపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓవరీలో ఆ లైనింగ్ ఉందనుకోండి. అది పెరిగి, పెరిగి, పెరిగి ఒక సిస్ట్ లాగా అయిపోతది. అండ్ అది మనం సిస్ట్ చూస్తే డార్కిష్ బ్రౌన్ కలర్డ్ సిస్ట్ లాగా ఉంటది. అందుకే మనం దాన్ని చాక్లేట్ సిస్ట్ అని కూడా అంటాం. కొంతమందికి ఇఫ్ యూ హావ్ నోటిస్డ్ కొంతమందికి పీరియడ్స్ అప్పుడు కంట్లో నుంచి బ్లడ్ ఒస్తది. లేదంటే పీరియడ్స్ అప్పుడు యూరిన్ కూడా రెడ్డిష్ కలర్‌గా ఒస్తది. అదెందుకనంటే వాళ్ళకి ఆ ఎండోమెట్రియం అనేది ఐస్‌లో గ్రో అవుతుంది. కొంతమంది బ్లాడర్‌లో గ్రో అవుతుంది. కొంతమందికి సిజేరియన్ స్కార్ దగ్గర స్వెల్లింగ్ ఒస్తుంది. సో, ఆల్ దీస్ ఆర్ ఎండోమెట్రియోసిస్ కండిషన్స్. అండ్ దీనికి చాలా పెయిన్ ఉంటది. ఎందుకంటే ఆ బ్లడ్ మనకు బయటికి రాక అదక్కడే అయిపోతుంది. అదక్కడే బ్లీడ్ అవుతుంది మనకి. దాంతో చాలా పెయిన్ ఉంటది. క్లాసికల్ పెయిన్ ఎట్లా ఉంటదంటే పీరియడ్ స్టార్ట్ అయ్యే ఒక 3 డేస్ ముందు నుంచి మనకి సివియర్ పెయిన్ వస్తది. పీరియడ్స్ డ్యూరేషన్ పెయిన్‌ఫుల్ ఉంటది. ఆఫ్టర్ పీరియడ్స్ కూడా మనకి పెయిన్ ఉంటది. ఒక 3 డేస్. దట్ ఈస్ నోన్ యాస్ ట్రిపుల్ డిస్మెనోరియా. బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ పీరియడ్స్ మనకి పెయిన్ ఉంటుంది. ఇన్ అండ్ కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవుతది. మల్టిపుల్ ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాల్సొస్తుంది. క్లాట్స్ ఒస్తాయి. సమ్ విల్ హావ్ ఎ లాట్ ఆఫ్ బ్లీడింగ్. కొంతమందికి ఏంటంటే దిల్ బికమ్ వెరీ వీక్. ఇంకా ఆ టైంలో ఏం చేయలేకపోతారు. మల్టిపుల్ మెడికేషన్స్ ఏసుకున్న వాళ్ళకి ఏమి రిజల్ట్ కనిపించదు. పాస్ట్‌లోకి చూసుకుంటే ఇప్పటికి మనకు చాలా ట్రీట్మెంట్స్ అడ్వాన్సెస్ వచ్చినాయి ఎండోమెట్రియోసిస్‌కి. అందులో ఒకటి ఏంటి అనంటే మీ ఓన్‌గా ఫస్ట్ మీరు ఏం చేయాలి అనంటే కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి. ఎక్సర్‌సైజ్, డైటరీ చేంజెస్‌లో కూడా యూ ట్రై అవాయిడింగ్ జంక్, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ ఔట్‌సైడ్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే దీనివల్ల మన బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. ఎండోమెట్రియోసిస్ అంటేనే మనకి ఎక్కువ ఇన్‌ఫ్లమేషన్ ఉంటది బాడీలో. సో, ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకుంటే డెఫినైట్‌లీ మీకు ఆ పెయిన్, సింప్టమ్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. ట్రై టేకింగ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే మన గ్రీన్ లీఫీ వెజిటబుల్, డ్రై ఫ్రూట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్. ఇవి ఎక్కువ తీసుకోండి మీరు. సమ్‌టైమ్స్ కొంతమందికి మిల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేస్తే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. 100% ట్రీట్మెంట్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఏంటి అనంటే పీరియడ్స్ రాకపోవటం. విచ్ ఈస్ నాట్ ఎ పాసిబుల్ థింగ్. సో, మనం ఏం చేస్తామంటే మీ పీరియడ్ ఫ్లోని కంట్రోల్ చేయడానికన్నా ట్రై చేస్తాము. లేదంటే మీకు పెద్ద చాక్లెట్స్ ఇస్తుంటే వి విల్ ట్రై టు గివ్ యూ మెడికేషన్స్. ఒక 3 మంత్స్ పీరియడ్స్ లేకపోవటం వల్ల మీకు ఆ సిస్ట్ ఏమన్నా రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీకు నెక్స్ట్ సైకిల్ కూడా కొంచెం పెయిన్ ఫ్రీగా ఉంటారు మీరు. అండ్ ఇంకొకటేంటంటే ఇఫ్ యూ హావ్ కంప్లీటెడ్ యువర్ ఫ్యామిలీ అండ్ మీరు 35 కంటే తక్కువున్నారు, 40 ఇయర్స్ కంటే తక్కువున్నారు, మీ ఫ్యామిలీ అయిపోయింది మీకు అనంటే లూప్ ఉంటది. మన ప్రొజెస్ట్రాన్ లూప్ పెడతాము. దానివల్ల కూడా మనకి పీరియడ్స్ రాకుండా ఎండోమెట్రియం గ్రోత్ తక్కువ ఉండటం వల్ల మీకు హెల్ప్ అవుతది మీ బాడీలో. ఇఫ్ యూ ఆర్ అబోవ్ 40 ఇయర్స్, 45 ఇయర్స్ కంటే ఇఫ్ యూ ఆర్ అబోవ్ అండ్ యూ ఆర్ సఫరింగ్ విత్ ఎండోమెట్రియోసిస్ లాంగ్ టైమ్ నుంచి డెఫినైట్‌లీ యూ కెన్ కన్సిడర్ సర్జరీ యాస్ ఎన్ ఆప్షన్.
అది మీకు ఎంతవరకు బెనిఫిట్ అవుతది, ఎంత ఫీజిబుల్ అవుతది అనంటే అది వీ హావ్ టు డిపెండింగ్ ఆన్ ద సినారియో మనం అసెస్ చేసుకోవచ్చు. అండ్ ఆహ్, ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి మీరెవరన్నా అడగండి, ప్రెగ్నెన్సీ వస్తే దే విల్ బీ ఫ్రీ ఫ్రమ్ పెయిన్. బికాజ్ ప్రెగ్నెన్సీలో మనకు పీరియడ్స్ రావు కాబట్టి వి ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద పెయిన్. సో, డెఫినెట్‌లీ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి వి విల్ ట్రై టు అడ్వైస్ దెమ్ టు ఫినిష్ దేర్ ఫ్యామిలీ ప్లానింగ్ ఫాస్ట్. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ ఉండటం వల్ల ఈ సిస్ట్స్ ఫార్మ్ అవ్వటం వల్ల మనకి ఎక్కడికక్కడ అడేషన్స్ వచ్చేస్తాయి. దానివల్ల ఏంటంటే ట్యూబల్ అడేషన్స్ వచ్చేస్తాయి. సో, ట్యూబ్స్ సరిగ్గా లేకపోవటం వల్ల ఇన్‌ఫర్టిలిటీ కాజెస్ వస్తాయి. ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వదు. ఓవరీలో మనకి ఎండోమెట్రియం అనేది పెరిగితే సో, ఓవ్యులేషన్ అవ్వకుండా ఇన్‌ఫర్టిలిటీ కాజెస్ వస్తాయి. అండ్ సమ్ పీపుల్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్‌ఫుల్ ఇంటర్‌కోర్స్. దట్ ఈస్ బికాజ్ ఆ అడేషన్స్ వల్ల ఏమైపోతదంటే ఇంటర్‌కోర్స్ అప్పుడు మీకు చాలా పెయిన్ వస్తుంది. దట్ ఈస్ అనదర్ సిమ్ప్టమ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ యూ హావ్ టు వాచ్ ఔట్ ఫర్. కొంతమందికి పెద్ద పెద్ద ఓవేరియన్ సిస్ట్స్ ఫార్మ్ అవ్వటం వల్ల బ్లాడర్ మీద, రెక్టమ్ మీద ప్రెషర్ పడి యూరిన్ తక్కువ రావటము, రిపీటెడ్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటము, రిపీటెడ్‌గా కాన్‌స్టిపేషన్ రావటము అనేది జరుగుతది. ఇవన్నీ మేనేజబుల్ అండి. ఇఫ్ యూ కెన్ డయాగ్నోస్ ఇట్ ఎర్లీ అండ్ మీరు కంటిన్యూయస్‌గా మీ గైనకాలజిస్ట్‌తో ఫాలో అప్‌లో ఉన్నారు అంటే వీ కెన్ డెఫినైట్‌లీ కంట్రోల్ ఎండోమెట్రియోసిస్ ఇన్ టుడేస్ సినారియో. థాంక్ యూ.